Welcome to Today Tomorrow. This is Kavya. Today sports updates ఏంటి ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ రాయల్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నెంబర్ 9 వెన్యూ సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్. ఇవాల్టి సాయంత్రం 7:30కి జరగబోయే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఓడిపోగా రాజస్థాన్ రాయల్స్ ఆడిన తొలి మ్యాచ్ విన్ అయ్యారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి దాకా పోరాడి ఓటమి పాలవగా లక్నో సూపర్ జైంట్స్ తో ఆడిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకొని లక్నో సూపర్ జైంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చి ఓడించారు. సో ఇవాల్టి జరగబోయే మ్యాచ్ చాలా హోరాహోరీగా జరగబోతుంది. ఎవరు గెలుస్తారు అని చాలా ఎదురు చూస్తున్నారు మన క్రికెట్ ఫ్యాన్స్. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరగబోయేది ఎక్కడంటే సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ లో. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే 2024 IPL లో ఇవాల్టి జరగబోయే 9th మ్యాచ్ రాజస్థాన్ రాయల్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇవాల్టి పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ స్టేడియంలో టోటల్ 52 మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడి విన్ అయిన వాళ్ళ రేషియో 52%. అలాగే సెకండ్ బ్యాటింగ్ ఆడి విన్ అయిన వాళ్ళ రేషియో 48%. అలాగే ఈ పిచ్ పైన ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 175 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 138. ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే కనుక 30% మ్యాచెస్ విన్నింగ్ రేషియో ఇలా ఉంది. యావరేజ్ స్కోర్ 152, హైయెస్ట్ స్కోర్ 195, లోవెస్ట్ స్కోర్ 140. మరి రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచెస్ చూసుకుంటే 70% విన్నింగ్ రేషియో ఉంది. యావరేజ్ స్కోర్ 192, హైయెస్ట్ స్కోర్ 206, లోవెస్ట్ స్కోర్ 159. లాస్ట్ 5 T20 మ్యాచ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ ఓడిపోయి 1 గెలిచారు. అలాగే రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఆడిన లాస్ట్ 5 T20 మ్యాచెస్ లో 5 ఆడి 3 విన్ అయ్యారు. 2 మ్యాచెస్ ఓడిపోయారు. అగైనెస్ట్ ఈచ్ అదర్ చూసుకుంటే RR2 విన్ అండ్ DC1 విన్ అయ్యారు. ఈ రెండు టీంల బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే రెండు స్ట్రాంగ్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 180 ఉండొచ్చు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్స్ ఎంచుకుంటే 100% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే కూడా 60% విన్నింగ్ రేషియో ఉంది ఈ పిచ్ పైన. ఇక ఈ సవాయ్ మాన్సింగ్ స్టేడియం పిచ్ గురించి చూసుకుంటే ఇది ఓవరాల్ బ్యాటింగ్ సపోర్టింగ్ పిచ్. ఇక్కడ బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుంది కానీ పేసర్స్ కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే టెంపరేచర్ 36.67 degrees, బ్రోకెన్ క్లౌడ్స్ ఉంటాయి. టీమ్ కంపారిజన్ చూసుకుంటే ఢిల్లీ కెప్టెన్ 60%, రాజస్థాన్ రాయల్స్ 40% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి అనేది విశ్లేషకుల అంచనా. సో ఇక ప్లేయింగ్ 11 రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకుంటే యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరగ్, షిమ్రాన్ హెట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, నాండ్రే బర్గర్, అవేష్ ఖాన్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, షాయ్ హోప్, రిషబ్ పంట్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, అభిషేక్ పోరెల్, రికీబు. మాక్సిమం ఇవాల్టి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనేది విశ్లేషకుల అంచనా. సో ఇది ఇవాల్టి ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ప్రెడిక్షన్ రిపోర్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు, వాచ్ అండ్ ఎంజాయ్. ఎవరు గెలిచేది, ఎవరు ఓడిపోయేది.